ఇప్పుడు ఆయన సినిమాలు చేసుకోమని ఆయన సొంత పనులకి అవి సీఎం డిప్యూటీ అంటే సీఎం ఇంతకు పొజిషన్ ముందే లో సైన్ జనాలు చేశారు పెట్టలేదు కదా. కదా, చెయ్యకూడదు. ఆయన రియల్ గా ప్రజల కోసం కష్టపడే వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ ఈ ప్రొడ్యూసర్ 4 నష్టపోవాలా? సంవత్సరాలు చెయ్యకూడదు. డబ్బులు ఇచ్చేయమని చెప్పండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి సినిమా ఇచ్చేయమని హాఫ్ చెప్పండి. ఆఫ్ షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకోవడం కష్టమే ఇప్పుడు కదా. జనాలు సరే, జనాల డబ్బులతో ఆయన షూటింగ్లు చేయడం అది ఎంత వరకు కరెక్ట్ ఉంది? జనాలకు కరెక్ట్ అనిపిస్తుంది? జనాల డబ్బులు ఏంటి, అవి ప్రొడ్యూసర్ ఇచ్చే డబ్బులు కదా. ప్రొడ్యూసర్ డబ్బులు అవి కాదు. ఇప్పుడు ఈ నా పోస్ట్ లో ఉన్న మనం ఇప్పుడు ఆయన సాకుతున్నాం, ఆయన కూర్చున్నా తిన్నా పెట్టినా అంత జనాల డబ్బులు అవి. జనాల డబ్బులు. ఆయన ఒక పేపర్ మీద సంతకం పెట్టిన ఆ పేపర్ కాస్ట్ కూడా జనాల డబ్బులతోనే పోషిస్తున్నాం మనం. సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు. సెక్యూరిటీ గురించి కాదు, ఆయన తినే ఫుడ్, సెక్యూరిటీ, ప్రతిదీ. ఇప్పుడు ఆయన ఏదైనా సంతకాలు పెట్టాలంటే గవర్నమెంట్ నుంచి అక్కడ పోవాలి, అంత ఇది చేయాలంటే జనాలవే కదా ఖర్చు అవుతాయి, మన మీదే కదా భారాలు వేసేది. ఒకటంటే ఇది పాత సినిమాలు అంటే పదవిలోకి రాకముందు సైన్ చేసిన సినిమాలు, కాస్త షూటింగ్ అయిపోయిన సినిమాలు ఇప్పుడు కంప్లీట్ చేయాలి, లేకపోతే ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ తర్వాత నిజంగానే మీరు అన్నట్టు కొత్త సినిమాలు ఒప్పుకున్నారనుకోండి, అప్పుడు చర్చకు తెరలేస్తుందేమో. చూద్దాం, ఆయన డెసిషన్ ఏంటో మనకు కూడా తెలియదు కదా. ఇప్పుడే తెరలేయాలా.